మాజీ మంత్రి మల్లారెడ్డి విజయోత్సవ సభలో మాజీ మంత్రి కేటీఆర్ అనూహ్య వ్యాఖ్యలు చేసిన సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అని కూడా ఆయన సంబోధించిన పరిస్థితి కనిపిస్తోంది. 6 గ్యారంటీల అమలు ఏ విధంగా చేయాలో అర్థం కాని పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ గతంలో ఎంతోమంది తీస్మార్ ఖాన్లని రాష్ట్రం నుంచి పంపించారు, వాళ్ళందరినీ తొక్కిపడేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ఒక లెక్క అనే కోణంలో కూడా ఇటు కేటీఆర్ ఒక సంచలన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈరోజు ఆయన ఇదే విజయోత్సవ సభలో పాల్గొన్న తర్వాత అనేక విమర్శలు చేసిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ మీద కనిపిస్తోంది. ఇక ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి ఇటు మగవాళ్ళని ఆడవాళ్ళని ఇద్దరిని కూడా ఇబ్బందులకు గురి చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని ఒక వ్యాఖ్య చేశారు. రైతు బంధు గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెప్పాలి అన్నారు. కేంద్రంలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక ఘాటు వ్యాఖ్యలు కూడా ఈరోజు కేటీఆర్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా మార్చి 17వ తారీఖుకి ఇటు 100 రోజులు పూర్తవుతాయి. 100 రోజులు పూర్తయిన తర్వాత ప్రతిపక్ష పార్టీగా ఏం చేయాలో అది చేస్తామని ఒక హెచ్చరికలు కూడా కేటీఆర్ ఈరోజు రేవంత్ రెడ్డికి జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో అబద్ధాలు చెప్పి అవాస్తవాలు ప్రచారం చేసి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే అంశాన్ని కూడా ఇటు కేటీఆర్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఒక 4 రోజులు గడిస్తే మళ్ళీ 2 నెలలు పూర్తి చేసుకుంటుంది. ఈ దశలోనే కేటీఆర్ తారస్థాయిలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఒక రూట్ మ్యాప్ కూడా కొన్ని పథకాల్లో క్లియర్ కాలేదు. అవన్నీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాత అమలు చేయకపోతే విమర్శించాలి. కానీ మొదట్లోనే 2 నెలలు కూడా పూర్తి కాని ప్రభుత్వం పట్ల కేటీఆర్ ఎందుకు అంత దూకుడుగా వ్యవహరిస్తున్నారో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పూర్తి స్థాయిలో కేటీఆర్ ఈరోజు తన స్వరూపాన్ని చూపించుకొని కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డ సందర్భం అయితే కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఇంద్రవెల్లిలో ఇదే రేవంత్ రెడ్డి సభ ఉంది. ఆయన ఏ విధమైన కౌంటర్ ఇస్తాడు కేటీఆర్కి అనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది. మొత్తానికి మొదటి నుంచి చూస్తుంటే కనుక కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక కేటీఆర్ ఈరోజు చేసిన వ్యాఖ్యలకి రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి సభ నుంచి ఎలా స్పందిస్తారు అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.